హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉంటే ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అంటాం కదా. ఐ వాజ్ దేర్ ఎట్ దట్ టైమ్. ఐ వాజ్ దేర్ ఎట్ దట్ టైమ్. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుంటూ ఉంటే ఇది మీకు సంబంధించినది కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎవరైనా మంచి సూచన చేసినప్పుడు నేను మీ మాటకి కట్టుబడి ఉంటా అని చెబుతాం కదా. ఐ అబైడ్ బై యువర్ వర్డ్స్. ఐ అబైడ్ బై యువర్ వర్డ్స్. ఎవరైనా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి గుణపాఠం చెబుతాం కదా. మనం అతనికి గుణపాఠం నేర్పాలి. వీ మస్ట్ టీచ్ హిమ్ ఏ లెసన్. వీ మస్ట్ టీచ్ హిమ్ ఏ లెసన్. ఎవరైనా తలబిరుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అతను తలబిరుసున్న వ్యక్తి అని చెబుతాం కదా. హీ ఈజ్ ఏ హెడ్ స్ట్రాంగ్ పర్సన్. హీ ఈజ్ ఏ హెడ్ స్ట్రాంగ్ పర్సన్. ఎవరైనా అతివేగంగా వాహనాన్ని నడుపుతూ ఉంటే వేగం కంటే జీవితం విలువైనది అని చెబుతాం కదా. లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ స్పీడ్. లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ స్పీడ్. తోటలో కలుపు మొక్కలు పెరిగితే తీసివేయాలి కదా. తోటలోని కలుపు మొక్కలను తీసేయండి. రిమూవ్ ద వీడ్స్ ఇన్ ద గార్డెన్. రిమూవ్ ద వీడ్స్ ఇన్ ద గార్డెన్. అలాగే అరటిపండు తొక్కలను రోడ్డుపై వేయకండి అని ఇలా చెప్పాలి. డోంట్ త్రో బనానా పీల్స్ ఆన్ ద రోడ్. డోంట్ త్రో బనానా పీల్స్ ఆన్ ద రోడ్. ఎవరైనా చెట్టు మీద నుంచి పడిపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను చెట్టు మీద నుంచి పడిపోయాడు. హీ ఫెల్ అవుట్ ఆఫ్ ద ట్రీ. హీ ఫెల్ అవుట్ ఆఫ్ ద ట్రీ. కొందరు సమావేశంలో సంబంధం లేని విషయాలు మాట్లాడి నవ్వుల పాలవుతూ ఉంటారు కదా. అతను సమావేశంలో నవ్వుల పాలయ్యాడు. హీ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్ ఇన్ ద మీటింగ్. హీ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్ ఇన్ ద మీటింగ్. ఎవరైనా అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకుంటారు కదా. వాళ్ళు అతని మీద పగ తీర్చుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ రివెంజ్ ఆన్ హిమ్. దే ఆర్ టేకింగ్ రివెంజ్ ఆన్ హిమ్. ఎవరైనా పుకార్లు ప్రచారం చేస్తూ ఉంటే దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకండి అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ రూమర్స్. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ రూమర్స్. అలాగే మీకు ఏదైనా సహాయం అవసరమైతే నాకు కాల్ చేయండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏ పూల మొక్కలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర బంతిపూల మొక్కలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ మేరీగోల్డ్ ప్లాంట్స్? డూ యూ హ్యావ్ మేరీగోల్డ్ ప్లాంట్స్? అలాగే నేను ఎన్ని గంటలు పనిచేయాలి అని ఇలా అడగాలి. హౌ మెనీ అవర్స్ షుడ్ ఐ వర్క్? హౌ మెనీ అవర్స్ షుడ్ ఐ వర్క్? ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెబుతాం కదా. దయచేసి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ప్లీజ్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్. ప్లీజ్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్.
ఏ ఊరిలోనైనా బాగా ధనవంతులుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కదా. ఆ గ్రామంలో ఆయన అత్యంత ధనవంతుడు. హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దట్ విలేజ్. హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దట్ విలేజ్. ఎవరైనా చేసిన తప్పు ఒప్పుకుంటే అతను తప్పు ఒప్పుకున్నాడు అని చెబుతాం కదా. హీ హ్యాస్ కన్ఫెస్డ్. హీ హ్యాస్ కన్ఫెస్డ్. అలాగే నువ్వు అక్కడ ఉండవచ్చని అతను అనుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ థాట్ యూ మైట్ బీ దేర్. హీ థాట్ యూ మైట్ బీ దేర్. ఎవరితోనైనా పని ఉన్నప్పుడు వాళ్ళు ఏ సమయానికి రాగలరో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు 9 గంటల ప్రాంతంలో రాగలరా? కెన్ యూ కమ్ అరౌండ్ 9? కెన్ యూ కమ్ అరౌండ్ 9? ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉన్నప్పుడు వాళ్ళు కాసేపట్లో ఇక్కడ ఉండాలి అని చెబుతాం కదా. దే మస్ట్ బీ హియర్ ఇన్ ఎ వైల్. దే మస్ట్ బీ హియర్ ఇన్ ఎ వైల్. అలాగే అతని చేతులు బలిష్టంగా ఉన్నాయి అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ స్ట్రాంగ్ ఆర్మ్స్. హీ హ్యాస్ స్ట్రాంగ్ ఆర్మ్స్. ఏ విషయమైనా సమయానికి చెప్పలేకపోతే వచ్చేసారి నేను మీకు ముందే చెబుతాను అని చెబుతాం కదా. నెక్స్ట్ టైం ఐ విల్ టెల్ యూ ఎర్లియర్. నెక్స్ట్ టైం ఐ విల్ టెల్ యూ ఎర్లియర్. కొందరు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎవరికీ చెప్పరు కదా. ఆమె ఎవరికీ చెప్పలేదు, కనీసం తన తల్లికి కూడా చెప్పలేదు. షీ టోల్డ్ నో వన్, నాట్ ఈవెన్ హర్ మదర్. షీ టోల్డ్ నో వన్, నాట్ ఈవెన్ హర్ మదర్. ఎవరైనా చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటే చిన్న పిల్లలా ఏడవకు అంటాం కదా. డోంట్ క్రై లైక్ ఏ చైల్డ్. డోంట్ క్రై లైక్ ఏ చైల్డ్. అలాగే అతను తన స్నేహితుడి అభ్యర్థన మేరకు ఇక్కడ ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ హియర్ ఎట్ హీస్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్. హీ ఈజ్ హియర్ ఎట్ హీస్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్. తిరుమల ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది కదా. తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. Thousands of devotees visit Tirumala every day. Thousands of devotees visit Tirumala every day. కొందరికి భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఆమెకు భక్తి ఎక్కువ. షీ ఈజ్ ఏ పయస్ పర్సన్. షీ ఈజ్ ఏ పయస్ పర్సన్. ఎవరైనా తప్పుగా ప్రవర్తించడం వలన మనకు చెడ్డ పేరు వస్తే నీ వల్లే నా పరువు పోయింది అంటాం కదా. ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రెస్టీజ్ బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రెస్టీజ్ బికాజ్ ఆఫ్ యూ. వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి కదా. మనం వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదు. వీ షుడ్ నాట్ స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. We should not speak on the phone while driving. మామిడి మొక్కలు నాటారో లేదో తెలుసుకోవడానికి మీరు మామిడి మొక్కలు నాటారా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ ప్లాంటెడ్ మ్యాంగో ప్లాంట్స్? హ్యావ్ యూ ప్లాంటెడ్ మ్యాంగో ప్లాంట్స్? మన ఇంట్లో దొంగతనం జరిగితే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. నిన్న మా ఇంట్లో దొంగతనం జరిగింది. Theft took place in our house yesterday. Theft took place in our house yesterday. ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉంటే అతనికి ఇప్పుడే కాల్ చేయండి అని చెబుతాం కదా. ప్లీజ్ కాల్ హిమ్ రైట్ నౌ. ప్లీజ్ కాల్ హిమ్ రైట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.